హాయ్ నేను సతీష్. శోభా శెట్టి సీజన్ 7 చిచ్చర పిడికి కదా రచ్చరంబులో చేసి ఆట ఆడి తన మార్క్ అంటూ బిగ్ బాస్ అంటే గుర్తొచ్చే కంటెస్టెంట్లతో సీజన్లతో సంబంధం లేకుండా గుర్తొచ్చే కంటెస్టెంట్లు ఈవిడ ఒక ఆవిడ లెవెల్ బెస్ట్ ఇచ్చి భయానకమైన కంటెంట్ ఇచ్చి ఆటని ఒక లెవెల్కి తీసుకెళ్ళిన కంటెస్టెంట్ నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఆవిడ జీల్ కానీ ఆవిడ ఆడిన విధానానికి. మరి అలాంటి కంటెస్టెంట్ బై ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. ఈరోజు హౌస్లోకి వచ్చేటప్పుడు తన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఈ సీజన్ ఇన్ని వారాలు చూసిన దాంతో ప్రధానంగా ముగ్గురు కంటెస్టెంట్లకి చాలా వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. మరి వాళ్ళలో ఒక కంటెస్టెంట్కి ఎప్పటికీ ఆ ఫీడ్బ్యాక్ అర్థం చేసుకున్నాడు ఆయన. మరి మిగతా వాళ్ళిద్దరికీ ఒక కంటెస్టెంట్ విషయంలో అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా అసలు అర్థం చేసుకునేది కూడా పరిస్థితి ఉండదు. ఇక ఇచ్చినా ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా బూడిదలు పోసిన పన్నీర్ అంటాం కదా, లేదా చెవిటివాడి ముందు శంఖమూర్తి ఎట్లా ఉంటుందో వినిపించదు ఆయనకి. వినిపించడం ఆయన ముందు శంఖమూర్తి ఏంటి, ఏమూర్తి ఏంది, బాకా ఊర్తి ఏంది అట్లా ఉంటుంది. అట్లా అనిపించింది. ఇంకా మెయిన్ ఇమాన్యుయల్కి సంబంధించి కూడా ఫీడ్బ్యాక్ ఈ ముగ్గురు ఎవరంటే భరణి, ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళ ముగ్గురు గురించి కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి కూడా మాట్లాడదాం. ఎవరికి ఏమి హింట్స్ ఇన్పుట్స్ ఇచ్చిందని. సరే, దాని గురించి మాట్లాడదాం. ఈ టాస్క్ ఏదైతే ప్రోమోలో చూపించారో లైవ్లో కూడా అయింది కదా, ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడదాం. చిక్కులు దిక్కులు లెక్కలు అనే ప్రాసలతో మంచి టాస్క్ ఇచ్చాడు, బాగుంది. ఆ టన్నెల్ కింద నుంచి వెళ్ళాలంట సిలిండర్స్ను ఆ నెంబర్స్ పెట్టాడు కదా, ఆ నెంబర్స్ చూసుకొని పెట్టాలి. 3 వైపులా ట్రయాంగిల్లో ఇట్లా కౌంట్ చేసినా ఇట్లా కౌంట్ చేసినా ఇట్లా కౌంట్ చేసినా సేమ్ నెంబర్ రావాలి అని పెట్టి ఆ సిలిండర్స్ పెట్టాక రివీల్ చేయాలంటే ఫైనల్గా 9 సిలిండర్లు పెట్టారు కదా, టన్నెల్ కింద నుంచి పాక్కుంటూ పోయి అవి పెట్టాక అప్పుడు చూస్తే పైన తీస్తే ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్కి సెట్ చేయాలి. అది మామూలుగా అయితే శోభా శెట్టి ఆడే ఆటలు మనం చూసాం, స్పీడ్గా ఆడుతుంది, కొద్దిగా హైపర్ అయిపోయినా టెంపర్ అయిపోయినా చాలా ఫాస్ట్గా ఆడుతుంది, 100% ఎఫెక్ట్స్ పెడుతుంది. ఆ టాస్క్ ఆ సీజన్లో అట్లా ఆడేదాన్ని. ఇప్పుడు కూడా ఈ టాస్క్ని నేను ఖచ్చితంగా గెలవాలనుకుంటే బాగానే ఆడేది, ఇంకా స్పీడ్గా ఆడేదేమో. కానీ నేను గెలవడం కంటే గెలిపించడం ఇంపార్టెంట్. దివ్యకి అవకాశం ఇస్తే బెటర్ కదా, ఆవిడ కంటెండర్ అయితే ఏమో ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంది. ఎటు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన ఆమె నో ఎలిమినేషన్ పెట్టడం వల్ల ఉండింది కనుక కాన్ఫిడెన్స్ కోల్పోయి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ప్లేస్ నుండి కోల్పోతారు. అట్లాంటి ఆమెకి చిన్న హోప్ వస్తుంది కదా, ఏమో కంటెండర్ అయ్యి ఉంటే. ఇప్పుడు దివ్య పంట పండే నిజంగా అదృష్టం కలిసి వచ్చి కంటెండర్ అయ్యింది అనుకోండి, 6 కంటెండర్స్ అయ్యారు కదా, అయ్యి ఉంటే ఎట్లా ఉంటుంది. ఈ వారం లక్కీగా సేవ్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే ఓటింగ్ అనాలిసిస్ ఇప్పటికే న్యూస్ బాల్ ఛానల్ అప్లోడ్ చేసి పెట్టే చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇవాళ ఈ వీక్ గేమ్ చేంజ్ అనేది ఏ పెద్ద వికెట్ ఎగిరిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. 4 పక్కా సేవ్ ఎవరు, తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి వీళ్ళ 4 సేఫ్ జోన్లోకి ఉంటుంటే ఈ వారం ఓటింగ్ చాలా చేంజెస్ ఉంటాయి. మిగతా 4లో ఎవరు పోయినా ఆశ్చర్యపోకర్లేదు అనే పరిస్థితి ఉంది. అట్లాంటి నేపథ్యంలో దివ్య సేవ్ అయ్యిందనుకోండి, లక్కీకి ఇప్పుడు కెప్టెన్ అయ్యిందనుకోండి, ఇక డైరెక్ట్గా టాప్ 5కే ఒక సింగిల్ జంప్తో కొట్టేయచ్చు అనే పరిస్థితి ఉంటుంది ఆవిడకి. ఆశలు అయితే అట్లా పెరుగుతాయి. ఇక టికెట్ ఫైనల్ కానీ లేకపోతే ఆ వారం కానీ రకరకాల ఈక్వేషన్స్ మారుతాయి కనుక ఆవిడకి చాలా ఇంపార్టెంట్. ఆవిడకి కదా అందరికీ క్రూషియల్ టైం. మెయిన్ దివ్యకి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎలిమినేటెడ్ అని చెప్పారు కనుక, కానీ నో ఎలిమినేషన్ వల్ల ఉండింది కనుక మంచి పని చేసింది శోభా శెట్టి. నా ఒపీనియన్ అయితే పోన్లో ఏం పోయింది, ఒక వారం వచ్చే అవకాశం ఇస్తేనే ఆవిడైతే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి సేమ్ ప్రిన్స్ ఎవరి మాదిరి ఓడిపోయారు. అట్లాగే తర్వాత ఏంటంటే ఆవిడ గురించి కూడా చెప్పింది, 14th వీక్ నేను అప్పుడు అవుట్ అయిపోయి తీసుకోలేము, ఆ తర్వాత అలవాటు అయిపోతాం, టాప్ 6లో అవుట్ అయిపోయిన ఎలిమినేట్ అయిపోయింది. అది నిజంగా బాధాకరమే. అయితే ఇప్పుడు ఇక్కడ ఇవిడ చెబుతా ఒక మాట అంటుంది, ఫన్ కోసం కొంతసేపు మాట్లాడి టికెట్ ఫైనల్కి గెలిస్తే ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారని ఇమాన్యుయల్కి ఫన్ చేయమంటే ఇమిటేట్ చేయమంటే సంజన గురించి చెప్పాడు. ఆవిడ గెలిచిన దాని గురించి విన్నింగ్ స్పీచ్ ఇవ్వమంటే అవి చెప్పకుండా నన్ను ఎవరు నామినేట్ చేశారు, ఎవరు గొడవలు పడ్డారు, ఎవరు తక్కువ చేశారు, ఎవరు నన్ను కించపరిచారు, సో వీళ్ళందరికంటే నేను గెలిచానంటే నేనే బెటర్ కదా, మీకంటే పెద్దగా గట్టిగా ఆడుతున్నట్టే కదా, ఇట్లా ఆవిడ స్పీచ్ ఇస్తుంది. ఇమాన్యుయల్ చెబుతాడు అట్లాగే టికెట్ ఫైనాలే నువ్వు గెలుచుకున్నావమ్మా ఇదిగో అని అంటే, ఇది నాకు వద్దు ఎక్కడో పెట్టండి నేను దొంగతనం చేసుకుని వచ్చేస్తాను అంటారు. అట్లా ఉంటుంది ఆవిడది. అలాగే నైట్ కూడా ట్రై చేసింది గొడవ కోసం, బట్ ఈ దొంగతనాలు ఇవన్నీ చేసి కానీ వర్కౌట్ అవ్వాల, కుదరలేదని ఇవన్నీ మాట్లాడితే ఇది ఫన్ అంతా అయిపోయాయి. ఇక్కడ ఇమాన్యుయల్ ఫీడ్బ్యాక్ అడిగితే ఏంటి ఎట్లా ఉందంటే, ఆ అమ్మాయి శోభా శెట్టి పర్ఫెక్ట్గా అన్నీ బాగున్నాయి కానీ కొంచెం ఫైర్ ఉంటే బాగుంటుంది అంటూ ఇంకొక ఎగ్జాంపుల్ కంపేర్ చేసి ఫైనల్లీ భరణి గారిలో కూడా ఫైర్ చూసాం, ఇంకా కొంచెం చూస్తే బాగుంటుంది అంటూనే ఇక్కడ ఇమాన్యుయల్కి మరీ క్లియర్గా చెప్పింది. ఎంటర్టైన్మెంటు ఫన్ అంత గుడ్, కమెడియన్గా ఎంటర్టైనర్గా ఇంకా ఉందంటే చచ్చిపోతాను రోజు ఎంటర్టైన్ చేయలేకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కమెడియన్ జోనర్లో వచ్చేటప్పుడు ఇమాన్యుయల్ కానీ ఫన్ అనేది ఆయనకి అక్కడ ఇంతవరకు అవకాశం తెచ్చింది. ఆ కమెడియన్గా ఎంటర్టైనర్గా ఒక ఐడెంటిటీ తెచ్చుకోవడం వల్లే అది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫైర్ ఉండాలి, అదే మిస్ అయ్యింది. అందుకే ఇతడు విన్నర్ రేసులోంచి ఇప్పుడు టాప్ 3లోకి జారిపోయే పరిస్థితి వచ్చేసింది. రియల్లీ బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆ ఫైర్ మిస్ అయిపోయింది ఇమాన్యుయల్లో.
నామినేషన్లో రాకపోతే ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతారు అనే దానికంటే కనెక్షన్ రాదు. నామినేషన్లోకి వచ్చేటప్పుడు కదా ఫైర్ వస్తుంది. ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ అక్కడే కదా, నీలో ఉండే తప్పులు, నీలో ఉండే మైనస్లు, నువ్వు ఈ హౌస్లో ఉండడానికి ఎందుకు అనర్హుడివి అని చెప్పేటప్పుడు నాకంటే నువ్వేం పొడి చేసావు, ఏం బీకేసావు, ఏం ఆడేసావు. ఇప్పుడు మన సంజన వర్సెస్ రీతు చౌదరి అంత గొడవ ఎందుకు అయ్యింది? 6వ వారం నుంచి 13వ వారం వరకు మీరు ఏం కనబడలేదంటే, ఇంతవరకు ఆడలేదంటే నేను పడుకొని నిద్రపోయి కళ్ళు మూసుకొని వచ్చేసానా? నేను కనబడట్లేదు అన్నావు, సరే మరి నువ్వేం చేస్తాను, నువ్వు నాకు ఎట్లా కనబడుతున్నావు తెలుసు కదా, రోజంతా ఇట్లా పక్కన అంటుకొని కూర్చుంటున్నట్టు కనిపిస్తున్నారు తప్ప నువ్వు అదే కనిపిస్తాను, నేను ఎందుకు కనబడలా అని ఎందుకు వచ్చింది సంజనలో? తన ఆట నన్ను గుచ్చి పదే అంటదా, నన్ను నా ఆటని తక్కువ చేస్తుందా? నేనేం ఆడలేదు, టాస్కులు ఒకటే కాదు కదా, నా అప్పుడు ఫైర్ వచ్చింది కదా. అట్లాగే ఆ ఫైర్ ఇప్పుడు నామినేషన్లో ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ రీతు కావచ్చు, కళ్యాణ్ వర్సెస్ డీమోన్ కావచ్చు, అది రావాలి. ఆ ఫైర్ అనేది ఇతరులు మిస్ అయిపోయి, ఎందుకంటే నామినేషన్లు చేసేటప్పుడు కూడా ఇతరు చేసిన పెద్ద బ్లండర్ చెప్పనా? మీరు ఎంతమంది గమనించారో కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ కూడా చేయండి. ఇమాన్యుయల్ గేమ్ స్టైల్ మీరు గమనిస్తే, నామినేషన్ చేసినా, ఎవరితో ఆర్గ్యుమెంట్ అయినా, ఇప్పుడు నువ్వు అర్హుడు కాదు, అనర్హులు ఇట్లా చెప్పినా, ఆ నైట్ కూర్చొని ఇక నిద్రపోడు. వాళ్ళ దగ్గర ఏమనుకుంటారో వాళ్ళకి వివరణ ఇస్తూ సవరణ అంటాం కదా, అట్లా వివరించుకుంటూ చెప్పి బాబోయ్ ఏదో ప్రాసెస్ ప్రకారం చేశాడని అవతల వాడికి ఒకవేళ కోపం ఉండి రైవలరీ కొనసాగిద్దామని ఇతడే కొనసాగకుండా కట్ చేస్తాడు ఆ లింక్. అది మైనస్ అయిపోయి, అవును నాకు చెప్పాలనిపించి చెప్పాను, నేను చేయాలనుకుని చేస్తాను, అయితే ఏంటి నువ్వు నామినేట్ చేస్తావు చేసుకో, నన్ను అర్హుడు కాదంటావా చెప్పుకో, నేను మళ్ళీ ఫైట్ చేస్తాను, ఎందుకు కాదు, ఇట్లా ఆ రైవలరీ కొనసాగించలే. ఇప్పుడు శోభా శెట్టి పర్ఫెక్ట్గా చెప్పింది, ఫైర్ మిస్ అయింది, ఫైర్ తగ్గింది, ఫైర్ ఉంటే బాగుంటుంది, అంతే కదా. అన్నీ ఉన్నాయి. ఇమాన్యుయల్ ఆటలో ఎమోషన్ ఉంది. ఒకవేళ ఆయన సెంటిమెంట్ వర్కౌట్ చేసుకోలేదు, కానీ చేసుకోవాల్సి వస్తే కావాల్సినంత సెంటిమెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి టన్నుల కొద్ది ఉంది. బట్ ఏనాడు కూడా సెంటిమెంట్ కార్డు వాడదాము, అది మనకు సర్వైవ్ అవ్వచ్చు, ఆ ప్రయత్నం చేయలే, ఓకే. బట్ ఇక్కడ టాస్కులు బ్రహ్మాండంగా ఆడి, కంటెంట్ ఇచ్చి, ఎంటర్టైన్మెంట్ చేసి, ఎమోషన్ చేసి, ఒక స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర పర్ఫెక్ట్గా తీసుకొని గట్టిగా వాయిస్ రేజ్ చేయాల్సిన దగ్గర ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్లు వచ్చారు, చాలా మాట్లాడేటప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, నైట్ అప్పుడు రీతు వర్సెస్ మాధురి అయిన గొడవల్లో కావచ్చు, ఇట్లాంటి గొడవల్లో కూడా ఇతడు కూడా ఒక స్టాండ్ తీసుకొని ఉంటే, ఎందుకంటే అప్పుడు బాగా ఇరిటేషన్ వచ్చేది. ఏంటి ఇట్లా లవర్స్ పార్క్ అయిపోయిందని చెప్పిన దానికి ముందు ఇక్కడ పడుకునేటప్పుడు కిక్ నవ్వుకుంటూ రాత్రిపూట ఉంటే మాకు నిద్ర పట్టట్లేదని ఆవిడ ఫుల్ దబాయం సెక్షన్లో మాట్లాడేటప్పుడు ఎట్లా, అలాంటప్పుడు ఒక స్టాండ్ తీసుకోవాలి. అలాంటి డబ్బులు ఇంకెక్కడ తీసుకుంటాడు, ఆయన వరకు ఆయన 1-to-1 వచ్చేటప్పుడు స్టాండ్ తీసుకోవాలి. అవన్నీ మైనస్ అయిపోయి ఆవిడ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. బట్ ఇమాన్యుయల్కి ఇంతవరకు వచ్చిన ఇన్పుట్స్ బట్టి ఫీడ్బ్యాక్, ఫ్యామిలీ అందరూ టాప్ 5లో పెట్టేసరికి సర్లే ఇంకా మనం కొత్తగా ఫైర్ ఏముంది, చాలు ఇంకా మనం బాగానే ఆడుతున్నాం, అయితే టాప్ 2లో ఉంటామనే ఫీలింగ్లోనే ఉన్నాడు ఆయన. కానీ ఆ చేయి దాటిపోయింది, విన్నర్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ పొజిషన్కి వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఉన్న 2 వారాలు దడ్లాడించేద్దాం. ఒకసారి అన్నాడు కదా ఫన్ మోడ్లో, రామూరాధుడి చేతిలో గనబెట్టినట్టుంది, రెబల్గా దడదడ కనబడినట్టు కాల్చి బారేస్తాను అన్నట్టుగా ఇతడు కూడా ఆ ఫైర్ ఓపెన్ అయితేనే బాగుంటుంది, ఛాన్స్ అయితే ఉంది. అట్లాగే ఇంకా ఎవరికి రీతు చౌదరికి కూడా, ఆవిడ కూడా ఇంకా మానస్ వచ్చినా ఎవరు వచ్చినా పక్కకి తీసుకెళ్ళి మరి అడుగుతుంది ఫీడ్బ్యాక్, మంచిదే, తప్పేం లేదు, అడగొచ్చు. కానీ వినిపించుకోను, పట్టించుకోను, నేను మార్చుకోను అనేటప్పుడు ఎవరు ఎన్ని చెబితే ఏం ఉపయోగం? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేసే రీతు చౌదరికి ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చినా వేస్ట్. అందుకే మానస్ కూడా నిన్న అంత బాగుంది, చాలా బాగుంది, నువ్వేం బాధపడకు, వర్రీ అవ్వకు, చాలా గుడ్, బయటకు వచ్చాక ఫీల్ అవుతావు కదా, నువ్వే చూస్తావు కదా, ఇంకేం చెబుతారు, బాధ పెట్టలేరు కదా. ఎందుకంటే వాళ్ళు చూసారు ఈవిడికి రావాల్సిన ఇన్పుట్స్ ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పారు. ఈవిడ కూడా 100% ప్రాణం పెట్టి ఆడుతుంది, ఖచ్చితంగా ఆడుతుంది, నేను ఉండాలని కింద మీద పడి తపనైతే ఉంది. కానీ మెయిన్ ఏంటి, నీ మిస్టేక్ ఇది అవుతుందమ్మా, తొక్కలో ట్రాక్ పక్కన పెట్టామని చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పారంటారు కదా, అట్లా చెప్పినా వినిపించుకున్నామే. ఇంక మానస్ చెబితే ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్పింది, నువ్వు తీసుకోవాల్సిన దగ్గర స్టాండ్ తీసుకుంటాను, నీ బెస్ట్ ఇస్తాను, బాగా ఆడుతాను అని. సో ప్రత్యేకంగా పక్కకు తీసుకుపోయి అడిగిన మానస్ చెప్పిన, శోభా శెట్టి చెప్పిన ఈ ఫీడ్బ్యాక్ ఎందుకు? బూడిదలు పోసిన పన్నీరు కదా, అడిగి ఏం ఉపయోగం? ఏమైనా మార్చుకుంటుందా? ఒక్కసారైనా మార్చుకుందా? మేము ఇంతే, మాది రియల్ ఎమోషన్, మాది రియల్ ఎఫెక్షన్, సో తొక్కలో వితండవాదం చేసి మూర్ఖంగా చాదస్తాం అంటారు కదా, అట్లా కవర్ డ్రైవ్ వేసి ఇంకా దాన్ని మాది స్ట్రాంగ్ ఒపీనియన్, మాది స్ట్రాంగ్ బంధమని బలపరుచుకుని సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది తప్ప, అవునా బ్యాడ్ అయ్యి నిజంగా అదే ఉంటే, ఆ ఆలోచన ఉండుంటే ఎప్పుడో 3వ వారం ఆ దివ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు కదా దివ్యతో పాటు ఒక 4 బ్యాచ్, వాళ్ళు వచ్చినప్పుడు చెప్పినప్పుడు కానీ అప్పుడే మార్చుకుండేది. తప్పింది. సరే ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు ఆయాష కుండ బద్దలు కొట్టినట్టు అంటారు కదా, అట్లా ఫట్ అని చెప్పింది, అప్పుడైనా మార్చుకోవాలి. లేదా వాళ్ళ అమ్మగారు ఆడియో బయట మార్చుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వచ్చేటప్పుడు కూడా ఆవిడ ఎక్కడ చెప్పేస్తుందో, బ్యాడ్ అయిపోద్దో, నెగిటివ్ అయిపోద్దో ఆల్రెడీ అయిపోయిందని ఆవిడకి తెలుసు.
అప్పుడు కూడా ఆవిడ చెప్పనకుండా ముందే ఏడ్చేసి తర్వాత వీళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ పక్కకు పిలిచి అడిగి మాత్రం ఏం ఉపయోగం? మళ్ళీ వాళ్ళు అడిగి చెప్పినా సరే వాళ్ళకి అర్థమైపోయి ఇంక నీకు చెప్పినా వేస్ట్ అమ్మా, నీ ఆట నువ్వు ఏం మహా అంటే ఇంక 2 వారాల తర్వాత నువ్వు బయటకు వస్తావు కదా, నీకే తెలుస్తుంది. వాళ్ళు కూడా ఇంకా మరి మొహమ్మద్ అడిగితే చెప్పలేరు కదా, అంత బాగానే ఉంది వాళ్ళు గుడ్ అని చెప్పేస్తున్నారు. సో ఇమాన్యుయల్కి ఫీడ్బ్యాక్ ఇచ్చినా ఫైర్ రావాలని మరి అతను మార్చుకుంటాడో లేదో, ఫైర్ వస్తుందో లేదో అది చూద్దాం. ఈ అమ్మాయికి ఇచ్చినా వేస్ట్. ఇక భరణి గారి నుంచి కూడా మంచిగా చెప్పింది. ఆ భరణి గారిలో కూడా ఫైర్ చూసి ఇంకా చూడాలంటే భరణికి ఆల్రెడీ అర్థమయ్యింది. ఇప్పుడు మన నాగబాబు వచ్చేటప్పుడు ఒకప్పుడు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు, చాలా ఫైర్గా ఉండేవాడు. పోనీ అంత అక్కర్లా, మరీ గ్యాంగ్కి అక్కర్లేదని చెప్పడం. అట్లాగే 2-3 సందర్భాల్లో నువ్వు ఫైర్తో మాట్లాడేటప్పుడు మాకు కూడా నచ్చిందని వాళ్ళ అమ్మాయి చెప్పడం, వాళ్ళ అమ్మాయి కూడా ఫైర్ కావాలి, అగ్రెసివ్ కావాలి, నాగబాబు చెప్పడం, వాళ్ళ గురువు అనుకున్న ఆయన. ఇట్లా ఆయన కూడా బయటకు వచ్చి వెళ్ళి చూసిన తర్వాత మెయిన్ అది కావాలండి. నేను ఒకటే సింపుల్గా ఒక మాట చెబుతా, ఏ కంటెస్టెంట్ అయినా సరే విన్నర్ అవ్వాలన్నా, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలన్నా అయితే ఫైటర్ అవ్వాలి, లేదా ఫైర్ ఉండాలి, లేదా సింపతి సీకర్ అవ్వాలి. ఆ 3 లేకపోతే కష్టం, కనెక్ట్ అవ్వడం కష్టం. మరి మీకేమనిపించితే ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. లైవ్ అండ్ శోభా శెట్టి ఇచ్చిన ఫీడ్బ్యాక్ గురించి ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.